జానకి కోడలైతే మరి వైదేహి ఏంటి మనవడా? కోడలే కదా ఇందు, అందులో డౌట్ ఏంటి? కన్ఫ్యూజ్ చెయ్యకు దేవాంశ్. ఈ ఇంటి కోడలు జానకినా వైదేహినా? నువ్వు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు వదినా? ఓ, నీకు అలాంటి అభిప్రాయాలు ఏమి ఉండవు కదా? సీరియస్ గా అడుగుతున్నాను దేవాంశ్, నిజం చెప్పు. నా మేనకోడలే నా కోడలు కావాలన్న కోరిక తీరుతుందా లేదా? తప్పకుండా తీరుతుందమ్మా. మరి వైదేహిరా? ఇందు, ఎక్కువ ఆలోచించి ఊరికే కంగారు పడద్దు. నువ్వు అనుకున్నది జరుగుతుంది అమ్మా, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఎలా ఏంటి అని అడిగి నన్ను టెన్షన్ పెట్టకండి. 4 రోజులు, జస్ట్ 4 days ఆగండి, మీకే అంతా అర్థమవుతుంది. ఓకే? ఇంతకీ జానకి ఎక్కడా? అయ్యో జానకి, తప్పురా. అబ్బాయి గారు, మళ్ళీ ఏంట్రా? నాకేదో తేడా కొడుతుంది అబ్బాయి గారు. ఏంట్రా చెప్పు. గాలి కాస్త జానకమ్మ గారి మీదకి వెళ్ళినట్టుంది. పోరా అబ్బాయి గారు. జానకి పోరానా? మరి జానకమ్మ మీదకి గాలి మళ్ళితే వైదేహమ్మ గారి పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో వైదేహమ్మ గారికి అన్యాయం చేయరు. ఇక్కడ కూడా ఏదో తేడా కొడుతుంది, నేను చూసుకుంటాను. అబ్బాయి గారు. అత్తయ్య మొత్తం కన్ఫ్యూజ్ చేసేశాడు. నాకైతే ఏ కన్ఫ్యూజను లేదు. జానకి అంటే దేవాంశ్కి ఇష్టం. వైదేహి గురించి పక్కన పెట్టి జానకి దేవాంశ్లకి పెళ్లి చేసేయచ్చు. ఈ విషయం వెంటనే జానకితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేయాలి. జానకి, జానకి! బామ్మగారు, మీకెలాంటి కన్ఫ్యూజన్ లేదా? నా గోలోటి, నీ గోలోటి. సడన్ గా దేవాంశ్ జానకిని ఏంటో చూడాలి. నాకేం అర్థం కావట్లేదు. స్రవంతి ఉన్నప్పుడు తను మేనకోడలా నేను మేనకోడలా అని అందరూ సందిగ్ధంలో ఉండేవారు నాన్న. ఇప్పుడు స్రవంతి వెళ్ళాక నేనే మేనకోడల్ని ఖచ్చితంగా అంటుంటే తప్పు చేస్తున్నానేమోనని నాకు గిల్టీగా ఉంది నాన్న. నువ్వేం మోసం చేయట్లేదు కదమ్మా. నీ ప్రాణాల కోసం, నీ కాపురం కోసం ఆ మేనకోడలు అన్న ముసుగులో ఉన్నావంతే. కానీ ఇప్పుడు మా అత్తయ్య నేనే మేనకోడల్ని అనుకుని నా భర్తతోనే మళ్ళీ నాకు పెళ్లి చేయాలని చూస్తోంది. ఇంకా వైదేహి అనాథ అనాథ అని అంటూనే ఉంది నాన్న. ఇంకొక వైపు ఆయన నా కోసం పడుతున్న బాధ, ఇవన్నీ చూస్తుంటే నేనే వైదేహిని చెప్పేయాలనిపిస్తోంది. ఏంటి? ఈ జానకి వైదేహినా? మరి ఇలా ఉందేంటి? ఆ పని మాత్రం చేయొద్దమ్మా. అదృష్టం బాగుండి ఒకసారి నీ ప్రాణాలు తీయాలని చూసినా బయటపడ్డావు. ఆ ప్రమాదంలో నీ రూపం కూడా మారిపోయింది కాబట్టి, నువ్వు బతికే ఉన్నావని ఎవరికీ తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదు. అంటే ప్రమాదంలో మొహం చెడిపోతే మొహం మారిపోయిందన్నమాట. ఈ జానకి మీద నా కొడుకు ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడా అనుకున్నాను. కారణం ఇదన్నమాట. ఇదే వైదేహి అన్నమాట. ఇంత పెద్ద రహస్యాన్ని ఎంత గుట్టుగా ఉంచారు ఇన్నాళ్ళు. ఈ రహస్యాన్ని ఇలాగే ఉండని, ముఖ్యంగా నీ కన్నవాళ్ళెవరో నీకు తెలిసేంత వరకు. అప్పుడే కదా
నువ్వు అనాథవి కావని తెలిసి నీ అత్తయ్య నిన్ను కోడలిగా ఆదరిస్తుంది. అది మాత్రం ఎప్పటికీ జరగదురా. వైదేహి దశరథ రామయ్య మేనకోడలన్నది నాకు మాత్రమే తెలిసిన రహస్యం. అది ఎప్పటికీ నేను చెప్పను. అది తెలిస్తే గాని ఇది వైదేహి అని చెప్పుకోలేదు. అంటే ఎప్పటికీ ఆ కుటుంబానికి చెందకుండా ఇలాగే ఉండిపోవాల్సిందే. తొందరగా నా కన్నవాళ్ళ గురించి తెలిస్తే పర్వాలేదు నాన్న. ఈలోగా నేను మేనకోడల్ని కానని తెలిస్తే అదొక ప్రమాదం. నాకు తెలిసాక ప్రమాదం లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడే నిజం వాళ్ళకి చెప్పి నిన్నింట్లో లేకుండా చేస్తా. అమ్మో, ఇది మేనకోడలు కాదని చెప్పాలంటే వైదేహి అసలైందని చెప్పాలి కదా. అదస్సలు చెప్పకూడదు. అనవసరంగా భయపడకమ్మా. ప్రస్తుతానికి ఆ చెంచల విషయంలో జాగ్రత్తగా ఉండు. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, మంచిది, జాగ్రత్త. వెళ్ళవే, వెళ్ళు. ఇన్నాళ్లకి నీ జుత్తు నా చేతికి దొరికిందే. నువ్వు వైదేహివి కావని ఎవ్వరికీ తెలీదనుకుంటున్నావు. కాని నువ్వే మేనకోడలివన్న సంగతి నీకూడా తెలీదు. ఎప్పటికీ తెలియనివ్వను. నువ్వు మళ్ళీ ఆ ఇంటి కోడలివి అనిపించుకోకముందే నీ శత్రువులెవరో తెలుసుకుని నీ గురించి చెప్పి నీ కథ ముగిస్తా. నా కూతుర్ని నాకు దూరం చేసి కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా నన్ను అవమానించి అప్పుడే నా గొంతు కూడా మర్చిపోయావా దశరథ రామయ్య? చెంచల, ఎంత పొగరు! నన్నే పేరు పెట్టి పిలుస్తావా? పొగరు కాదు దశరథ రామయ్య, తెగింపు. నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి నా పగ తీర్చుకుంటా. నాకే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం ఈ చెంచలకి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరున్నారు తన వెనక? చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. సార్, చెంచల గురించి ఎంక్వైరీ చేయమన్నారు కదా, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. చెప్పండి. మీరనుకున్నట్టు ఒకప్పటి మీ దూర బంధువు, వరసకి చెల్లెలు, ఏ దిక్కు మొక్కు లేంది కాదు సార్. మన ఇరిగేషన్ మినిస్టర్కి బినామీ. అవునా? అవును సార్. రియల్ ఎస్టేట్, దందాలు, రౌడీజం అంతా ఆవిడ ముందుండి నడిపిస్తే మినిస్టర్ వెనక నుంచి సపోర్టు. ఆవిడని లైట్గా తీసుకోవద్దు సార్, చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, నేను చూసుకుంటాను. డ్రైవర్ కార్తీ. నాన్నగారు. దేవాంశ్, ఒకసారి పైకి రా. అలాగే నాన్నగారు. ఏంటి నాన్నగారు? నా అనుమానం నిజమైంది దేవాంశ్. చెంచల వెనక ఎవరో ఉన్నారని చెప్పాను కదా, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడంట. అవునా? అతనికి మన మీద పగేంటి? ఎప్పుడో గతంలో జరిగిన దాన్ని ఇంకా మనసులో పెట్టుకుని చెంచలతో చేయి కలిపినట్టున్నాడు. ఒకప్పుడు
వాడు పంచాయతీ వార్డు మెంబర్. చురుగ్గా ఉన్నాడు, జనాలతో బాగా కలిసిపోతున్నాడని చెప్పి కార్పొరేటర్ని చేస్తే అక్కడ అవినీతికి పాల్పడి దొరికిపోయాడు. జనాలందరి ముందు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పా. బుద్ధి తెచ్చుకున్నాడు, మారిపోయాడనుకున్నా. కాని ఇన్నాళ్లుగా పగని మనసులో పెంచుకుని చెంచలతో కలిసి సాధించాలని చూస్తున్నాడు. ఇప్పుడెలా నాన్న? ఆ మినిస్టర్తో ఒకసారి మాట్లాడితే? వాడి రాజకీయం నేను పెట్టిన భిక్ష. వాడితో ఏంటి మాట్లాడేది? ఏ అధికారం అండతో ఇంతకు తెగిస్తున్నాడో ఆ అధికారమే దూరమయ్యేలా చేస్తా. అప్పుడు చెంచలకి వాడి సపోర్ట్ లేకుండా పోతుంది. చెంచలేక ఏమీ చేయలేదు. అంతవరకు జానకి జాగ్రత్త. నాన్న అనుకున్నట్టు ఈ ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అయ్యేలా కనిపించడం లేదు. శ్రవంతిని మేనకోడల్లా పంపించి ఇంత నాటకం ఆడారంటే దీని వెనుక వేరే ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. హలో సార్, చెప్పండి. వైదేహి గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఇందాకేదో మామూలుగా ఇంట్లో వైదేహి ప్రస్తావన వచ్చిందంతే. ఏంటా ప్రస్తావన? ఏం లేదు సార్, మా దేవాంశ్ ఎప్పుడు పిచ్చోడ్లాగా వైదేహి వైదేహి అంటూ పిలుస్తూ తిరుగుతుంటాడు. దేవాంష్కి వైదేహి గురించి తెలిసే అవకాశం లేదా? తెలియదు సార్. తెలిస్తే ఇంతవరకు ఆగుతాడా? ఎప్పుడూ తెచ్చి ఇంట్లో పెట్టేవాడు. తెలిసిన వాళ్ళందరూ తెలిసినట్టు ఉండాలన్న రూలేమి లేదు. ఆ దేవాంశ్ మీద కూడా ఒక కన్నేసుంచు. వైదేహి గురించి తొందరగా తెలుసుకోవడానికి ట్రై చేయి. అలాగే సార్. కానీ ఎందుకు సార్ వైదేహి వైదేహి అని వైదేహి వెంట పడుతున్నారు? నోరు మూసుకొని చెప్పింది మాత్రమే చేయి. అలాగే సార్. కానీ జానకి మీద ఎందుకు అటాక్ చేశారు సార్? జానకిని మాత్రం ఏమనొద్దని ఆ చంచల మేడంకి చెప్పండి సార్. మన అగ్రిమెంట్ ప్రకారం చెయ్యమన్నది చేసి నీకు కావాల్సింది నువ్వు తీసుకో. వేరే మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయితే పోతావు. ఓకే సార్. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారా? అది కాశీ నుంచి మా గురువు గారు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నా. గురువు గారైతే జానకి అని మాట్లాడుతున్నావేంటి? జానకి గురించి గురువుగారితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? జానకి అంటే అది సీతమ్మ వారి గురించి, సీత కళ్యాణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఫోన్ చూపించు. ఎందుకు? వచ్చినప్పటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. చూపి. ఇవ్వు. లాస్ట్ కాల్ స్వామి. ఎవరి స్వామి? స్వామి చిదానంద స్వామి, మా గురువు గారు. ఒకసారి మీ గురువు గారితో మాట్లాడదాం. జానకి జానకి వచ్చింది. అమ్మయ్యా, సేఫ్ సైడ్ మినిస్టర్ పేరు స్వామి అని సేవ్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. జానకి, అమ్మ జానకి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇక్కడే చిన్న పనుండి వెళ్ళానత్తయ్య. జానకి కాదు, వైదేహి అని పిలవండి అత్తయ్యా. ఏం జానకి, వైదేహి కదా నువ్వు?
నిజంగా వైదేహి ఏంటి? జానకి అను. చూడండి అత్తయ్య, ఇక్కడ కూడా మీరు వైదేహి మీదున్న ద్వేషాన్ని ప్రదర్శిస్తే పని జరగదు. దేవాంశ్ జానకిలో వైదేహిని చూస్తున్నప్పుడు చూసుకోనివ్వండి, మీకేంటి నష్టం? మీకు కావాల్సింది జానకి మీ కోడలు కావడమే కదా. ఏం జానకి, అంతే కదా? వాడేదో కంగారులో వైదేహి అని పిలిస్తే దాన్ని పట్టుకుని బాగుతావేంటి? ఎంత కంగారులో అయితే మాత్రం ఒక మనిషిని ఇంకొక మనిషి పేరుతో చూస్తారా? ఆ మనిషిలో ఇంకొక మనిషిని చూస్తేనే పిలుస్తారు. అమ్మయ్యా, అనుకుంటున్నారంతేనా? నిజంగా తెలిసిపోయిందేమో అనుకున్నాను. అయినా జానకిలో వైదేహిని చూడటమేంటి? ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? నిన్ను చూస్తుంటే వైదేహిని చూస్తున్నట్టే అనిపిస్తోందంట. ఏం మాట్లాడుతున్నావక్క? నాలో వైదేహిని చూడటమేంటి? ఏమో, నువ్వంటే ఇష్టపడి నీలో తన భార్యని చూసుకుంటున్నాడేమో. అలాంటిదేం లేదు. బావకి వైదేహి అంటేనే ఇష్టం. వైదేహిని మరొకరిలో చూసుకోరు. వైదేహి స్థానం ఇంకొకరికి ఇవ్వరు. కరెక్ట్ గా చెప్పావు మనవరాలా. వైదేహి చోటు వైదేహిదే. అవునత్తయ్య, దేవాంశ్కి జానకంటే ఇష్టం ఉన్నమాట నిజమే. ఆ ఇష్టంతోనే వైదేహి స్థానం జానకిస్తాడేమో. అది ఎప్పటికీ జరగదత్తయ్య. ఎందుకు జరగదు? నీకిష్టం అని చెప్పు, దేవాంశ్ని నేను ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకోరత్తయ్య. పందమా? ఏం పందెం? అదే, దేవాంశ్ నీతో పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో అని చిన్న పందెం. అత్తయ్య, ఇందాక జానకి కోసం మీరు కట్టిన పూలమాలేది? వంటగదిలో ఉందమ్మా, తీసుకొస్తానుండు. ఇటివ్వండి అత్తయ్య. ఇప్పుడు ఈ పూలమాల దేవాంశ్ కనుక నీ జడలో పెడితే నువ్వంటే ఇష్టం ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఇది మాత్రం జరగదక్క. కాస్త దగ్గరగా నిలబడితేనే వైదేహికి తప్ప పక్కన ఎవరికి చోటు లేదని పక్కకి జరుగుతాడు బావా. అలాంటిది నా చెల్లో పూలు పెట్టడమా? ఛాన్సే లేదు. ఛాన్స్ ఉందో లేదో, పందానికి రెడీనా? నేను రెడీ. నా మనవడి మీద నాకు నమ్మకం ఉంది. వాడు జానకి జడలో పూలు పెట్టడు. రారా మనవడా, రా. సమయానికి వచ్చావు. ఒక్క నిమిషం ఇందు, ఎక్కడికి వెళ్ళే వైదేహి? చూసావా? చూడు చూడు, వైదేహి అంటున్నాడు. వదినా, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళావు జానకి? ఇక్కడే చిన్న పనుండి వెళ్ళాను బావా. వెళ్ళేటప్పుడు నన్ను పిలవాలని తెలీదా? ఒక్కదానివే బయటికెళ్తే ఎంత ప్రమాదం? మళ్ళీ ఎవరైనా దాడి చేస్తే ఒక్కసారైనా ఆలోచించావా? గుర్తుందా నీకు? చూసావా జానకి, నీకేమన్నా అయిపోతుందేమో అని ఎంత భయపడుతున్నాడో. ఇది ప్రేమంటే. కాదు, బాధ్యత. ఏంటి మీ గోల ఇందు? నేను చెప్తాను దేవాంశ్. నువ్వు జానకికి పూలు పెడతావని నేను, పెట్టవని బామ్మగారు చిన్న పందెం వేసుకున్నాం. నువ్వేమంటావ్?
పెట్టినా పెట్టు దేవాంశ్.